తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి ఈ సంధ్య వేళ ఆరాధన కూడి చేరి వచ్చిన సహోదరులు పరిశుద్ధులు దేవుని పిల్లలందరికీ శుభవందనాలు తెలియజేసుకొనొచ్చు. మనం తరచుగా ఈ యొక్క బేసవారి దినమున విజ్ఞాపన దినమున మనము కొరింథీ పత్రికను ధ్యానం చేస్తున్నాము. ఆ భాగంగానే ఈరోజు కూడా దాదాపు లాస్ట్ దినంలో 32 వచనం వరకు మనం చూసాము. ఈరోజు 33 నుండి మనం ప్రారంభించుకుందాం. 33 ఏం చెప్తున్నారంటే, అలాగే ఉమ్, పరిశుద్ధుల సంఘములన్నిటిలో ఉమ్, దేవుడు సమాధానములకే కర్త కాని ఉమ్. అల్లరికి కర్త కాడు. అక్కడ సంఘములో జరిగే ఆ కాలంలో జరిగే చాలా గందరగోళ పరిస్థితి. ఎందుకంటే సంఘము స్థాపించబడేది అనేది ప్రారంభ దశలో ఈ రోజుల్లోనే చాలా గొప్ప పెద్ద పెద్ద గొప్ప భారం బాధ్యత కలిగిన వ్యక్తి. ఈ కాలంలోనే అది ఉమ్, అన్ని కష్టకాలం. అయితే ఆ కాలము ప్రారంభం అన్నప్పుడు ఆ సంఘము ఎలా పరిస్థితి ఉంది చూసారా? పరిస్థితి అంతగా అయినను దేవుని కృప దయ ఆయన కనికరం చెప్పున సేవకుడు ఆయన ఆలోచన చెప్పున ఇక్కడ స్థాపించి అక్కడ ఉన్న ఆ పరిస్థితి. ఎందుకంటే అప్పుడు ఎక్కువ ఏముంటుంది, మత కళాచారాలు ఉంటాయి ఎక్కువ. అప్పుడంటే కొత్తగా రావడం అనేది చాలా చాలా ఖరీదైన పని, చాలా కష్టమైన పని. అందుకే ఆయన చూసినప్పుడు అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో అంటే అనేక సంఘాలు ఉన్నాయి. ఈరోజు కూడా చాలా విధమైన గ్రూప్స్ ఉండారు. అంతా వాళ్ళు మంచి పని చేస్తామని ఒక్కొక్కటి ఎంచుకుంటారు. అయితే ఇక్కడ ప్రత్యేకించి చెప్పారు, ఏం చెప్పారు, అలాగే పరిశుద్ధ సంఘములన్నిటిలో అంటే ఏర్పరిచిన ఒక సంఘం ఉంది కదా, ఆ సంఘానికి ఒక గుర్తు ఉంది. ఈ లోకంలో ఉండే సంఘాలకు గుర్తు ఉన్నాయంటే లేవు, ఇది సంఘానికి ఉంది. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో పరిశుద్ధ, ప్యూరిటీ, హోలీనెస్, గాడ్లీనెస్, దానికి పేరు ఎన్నో వస్తాయి. దైవత్వము, దేవుడు ఉండే ఆ పరిస్థితి అదే పరిశుద్ధ సంఘములు అన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. ఈరోజు సంఘములు ఏమున్నాయి, ఎక్కడ ఎదకండి. ఈ లాస్ట్ టైం కూడా న్యూ ఇయర్ క్రిస్మస్ చూస్తారు, పెద్ద పెద్ద బిషపులు పెద్ద పెద్ద పాస్టర్లు అంతా ఏం చేస్తున్నారు, డాన్సింగ్ చేస్తున్నారు. చాలా బాధగా ఉంది. ఏదో యవన పిల్లలు యవన స్త్రీలు ఏదో కొత్తగా వచ్చారు, ఏదో విశ్వాసము తక్కువ ఉంది, చేస్తారు. సరే, అది కూడా మనం అనుమతించకూడదు. అయినా సరే తెలియని పరిస్థితి. పెద్ద పెద్ద ఎదిగిన వాళ్ళు, బోధించే వాళ్ళు, నడిపేవారు ఏం చేస్తున్నారు, దానికి ప్రిపేర్ అయ్యి డ్యాన్స్ చేస్తూ ఉంటే అప్పుడు ఈ వాక్యం ఏమైపోయినాయి, ఈ వాక్యం ఒక ఉపదేశం ఏమైంది. అక్కడ పవిత్రత లోకంలో చూసేవారు పవిత్రత అంటారా? ఏమి మా లోకరీతిగా డ్యాన్సింగ్ ప్రోగ్రాము అన్ని పాటలు మరే వాళ్ళు చేసే ప్రతి ఫంక్షన్కి వచ్చిన సంక్రాంతి అంతా ఆడంబరాలు బలి అట్లా అయిపోతుంది కదా. అదే ప్రత్యేకించి అలాగే పరిశుద్ధ సంఘములు అన్నిటిలో దేవుడు సమాధానమునికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. అల్లరి ఉంది అంటే అక్కడ ఎవరికి లేడు, ప్రభు లేడు, ప్రభు ఆత్మ లేడు, దేవుని సన్నిధి లేదు. అల్లరికి కర్త కాడని అయిపోయింది. అల్లరికి నో, దానికి నేను దూరము. ఇప్పుడు అల్లరి ఉందంటే, ఆటపాటలు ఉందంటే అదిదా. ఈరోజు చాలా పాటలు కూడా, కొన్ని పాటలు వస్తాయి, దేవుని పిల్లలు రాస్తారు. కొన్ని చాలా మధురముగా, చాలా అది ఎంతో ఆత్మీయతగా, ఎంతో వాటికి మనము బాధపడి దుఃఖపడి పాడేట్టుగా ఉంటుంది కొన్ని రాగాల పాటలు సినిమా పాటలు మరి అయిపోతాయి. అప్పుడు ఎలా అయిపోతుంది? అప్పుడు దేవుని చిత్తము అక్కడ అది ఉంటుందా? అది ఇక్కడ చూడవచ్చు. సంఘంలో విశ్వాస మధ్యంలో గందరగోళము, పోటీ, ఏమంటారు, పోటీ, ఆత్మీయమైన అహంకారము, ఇదంతా కూడా దాన్ని సరిచేసే విధంగా పౌలు ఇక్కడ ఈ అధ్యాయం అంతా కూడా మాట్లాడి ఇక్కడ సమాధానం గురించి కొంచెం లోతుగా వివరిస్తున్నాడు. ఎందుకు వివరిస్తున్నాడంటే ఈ లోకము అంతా కూడా ఈరోజు చాలా గందరగోళంలో నిండి ఉన్నది. చాలా కుటుంబాల్లో కన్ఫ్యూషన్, అంతా గందరగోళమే. చాలా సంఘములో గందరగోళాలే, చాలా హృదయములో గందరగోళాలే. హృదయం కూడా ఏం లేదు, చాలా మందికి నెమ్మది లేదంటారు. కుటుంబము, సంఘము, ప్రతి అంగము అన్నిట్లో ఏముంది, గందరగోళాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి లోకంలో జరిగే ప్రతి కార్యం కూడా గందరగోళంగానే ఉన్నాయి.
ఎలా ఉన్నాయి? గందరగోళం, భయాందోళము, ఆ, బెదిరింపులు, ఆ, అరాజకాలు అన్నీ ఉన్నాయి. దానివల్ల ఏమైపోతారు? ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు. ఒకరు అంటారు ఈ వస్తువు మంచి వస్తువు వచ్చింది అంటారు, అలాగే డూప్లికేట్ తయారు చేసి అది కూడా మంచిది అంటారు. రెండింటికి ఏం తేడా కనపడలేము. ఎలాంటి పరిస్థితి చూడు, ఒక వస్తువుని ఈరోజు ఒరిజినల్ డూప్లికేట్ కనపడలేము. ఒరిజినల్ కంటే డూప్లికేట్ ఎలా ఉంది? ఒరిజినల్ కంటే డూప్లికేట్ ఎలా ఉంది? ఒరిజినల్ కన్నా ఎక్కువ రమ్యంగా ఉంది, అందంగా ఉంది, గ్యారంటీగా ఉంది. మీరు చూడండి, చాలా మంది కవరింగ్ గోల్డ్ ఉన్నాయి కదా, ఇది ఒరిజినల్ కంటే కవరింగే ఎక్కువ ఇది ఉంటుంది, షైనింగ్ ఉంటుంది, దానికి వాల్యుబుల్గా ఆకర్షణగా ఉంటుంది. అలాగప్పుడు ఈ లోకరీతిగా కోరుకున్న వస్తువులు దుస్తుల పరిస్థితి ఏదంటే, ఇంకా ఇది సర్వోన్నతిని దేవుని హృదయంలో ఉన్న నీతి, న్యాయం, పరిశుద్ధత కదా, ఎలా ఉండాలా? ఎలా ఉంటుంది? దృష్టి ఎలా పెడతాడు? ఇవంతా లోక మనుషులు చేసేది, వస్తువులు దుస్తులు అంతా. వాడు చేసేది ఆ పవిత్రతని ఏం చేసేస్తాడు? ఇవి కూడా పవిత్ర మారి చూపించేశాడు. పాపంను కూడా ఎలా పెట్టేస్తుంటాడు? పవిత్రం కనపరుస్తుంది. మన ఏమో ఒక పదం ఉంది, ఒక పాటలో ఒక పదం దేవునికి మహిమగా ఉంటుంది, మిగతా 10 పదాలు అవమానంగా అవమర్యాదగా ఉంటుంది. ఎలా అది మ్యాచ్ అవుతుంది? అందుకే దేవుడు అన్నాడు, అన్నిటిలో మీ ప్రతి విషయంలో నాకేముండాలా? మహిమ ఉండాలి. అది ఒక కార్యం మహిమ ఉందని 10 కార్యము తప్పు చేసేస్తున్నారు కదా. అలా అటువంటిది ఈ వాక్యం అది చెప్తున్నాడు. అలాగే పరిశుద్ధ సంఘములు అన్నిటిలో దేవుడు సమాధానముకే కర్త గాని అల్లరి కర్త కాడు. అంటే ఎక్కడ ఒక చోట్ల ఏదో ఒక విషయం ఉందంటే అక్కడ దేవుడు చాలా బాధపడతాడు. ఈరోజు అదే చూస్తున్నాం ఇక్కడ. ఏప్రిల్ 12-14 చూసినప్పుడు, ఏప్రిల్ పత్రిక 12-14 వచ్చిన, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అదిదా, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందరితో ఏమనేసినారు? ఉన్నవాడు వాళ్ళ హిందువులు కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏ మతస్థులు కావచ్చు, మన క్రైస్తవులు కావచ్చు, అందరితో ఎలా ఉండాలా? సమాధానమును పరిశుద్ధతయు. ఇవి రెండు వచ్చి నీకు ఈక్వాలిటీ ఉండాల. ఒకటి తగ్గిపోయినా ఒకటి ఎక్కిపోయినా దేవునితో ఏం చేయలేవు. దేవునికి చూడలేవు అన్నాడు కింద అన్నాడు. ఏమన్నాడు? వాటి కంటిన్యూ. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు జాగ్రత్తగా చూసుకో. చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు జాగ్రత్త పడండి. ఒక పూట చాలు, వైరు వద్దలు. పైన చదవండి, ఇప్పుడు చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. రెండు చాలా ముఖ్యమైన 2 కళ్ళు మరి అన్నాడు. 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి. ఒక కాళ్ళు లేకపోతే ఇంకో కాళ్ళు నడవగలుగుతారా? నడవలేదు. 2 కాళ్ళు వంటిది. ఒక ఈక్వల్ ఉంటేనే ఏం చేస్తారు? ఒక కాలు 1 ఇంచ్ తక్కువ ఉంది అనుకో, ఒక కాలు మీద బ్యాలెన్స్ పడి నొప్పి వస్తుంది, బ్యాలెన్సింగ్ తప్పిపోతుంది. ఈక్వల్ ఉండాల. అంటే ఈక్వల్ సమాధానము, పరిశుద్ధత, ఇది 2 ఈక్వల్గా ఉండాలి. అది సంఘములో ఆయన కోరుకుంటున్నాడు, సంఘమైన అంగములో కోరుకుంటున్నాడు. అదిదా ఈరోజు సంఘము ఎలా ఉంది, మన సంఘం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, కుటుంబం ఎలా ఉంది అని అన్నీ ఏం చేసేలా చూడ. దేవుని ఒక ఆయన నేచర్, ఆయన ఏమే, ఆయన స్వాభావికమే సమాధానమైన దేవుడు. ఆయన ఎలాంటి వాడు? అయితే దేవుని సృష్టించిన అంతా కూడా అలాగే క్రమంగా ఉందంట. చూడండి, రాత్రి పగలు తేడా లేవు, అది వాటి పని చేసేది. కాలక్రమములు ఎలా ఉంది, కరెక్ట్గా వెళ్తుంది. అలా గ్రహములు, దేవుడు సృష్టించిన అనేక గ్రహాలు ఉన్నాయి కదా, భూగోళం కూడా గ్రహమే కదా, అవంతా కూడా అలాగే నక్షత్రాలు, అవంతా కూడా వాటి మార్గములు తప్పక వెళుతూ ఉంటుందంట. అలాగే ఈ లోకములు ఏర్పరచుకున్న దేవుని సంఘం కూడా అలాగే క్రమముగా, పద్ధతిగా, వరముల విషయంలోను, ఫలముల విషయంలోను ఎదిగి దేవుడితో చేరుకోవాలని దేవుడి కోరికంట. ఈ లోకంలో భూమిలో ఉండే విషయంలో ప్రకృతిలో పాటు దేవుని సంఘాన్ని ఏర్పరచుకున్నారంట ఆయన. ఆ సంఘం ఎలా ఉండాలా అన్నప్పుడు అది అన్నిట్లో ఇప్పుడు వరం ఎంత ముఖ్యమో ఫలము అంతే ముఖ్యం. ఎంత వరం కలిగి ఉండి ఒక ఫలం లేదంటే అప్పుడు దేనికి వాల్యూ లేదు, పొందిన వరములకు వాల్యూ లేదు. ఇప్పుడు మంచి గ్రూప్ దొరికింది, మంచి ఉద్యోగం దొరికింది, ఆ ఉద్యోగంలో కొనసాగించడం గొప్ప,
ఆ ఉద్యోగం ఏమి తగ్గించుకోవడం గొప్ప. ఆ ఉద్యోగంలో పేరు సంపాదించడం ఇంకా గొప్ప. పేరు అంటే నీలో ఏముంది, క్రియలు బాగుందని అర్థం. అలాగే ఇక్కడ చూసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎలా సంఘములో అంగమైన మీరు వరములు ఎంత గొప్పదో, వరములు ఈక్వాలిటీగా ఫలములు అంతే గొప్పది. ఎంత వరము, ఇప్పుడు ఎంత చెట్టు ఉంది పెరిగిందని వరం అనుకోండి, ఆ చెట్టులో ఫలము ఎంత ఉందో దానికి మహిమ వస్తుంది. మహిమ దేన్ని బట్టి కాదు, చెట్టుని బట్టి మహిమ కాదు. చెట్టు అనేది వరం అనుకోండి. చెట్టు అంటే వరములు, అనేక వరములు కలిగింది చెట్టు. ఆ చెట్టుకు వరము కలిగి ఉంది, నీడ కలిగి ఉంది, పువ్వు కలిగి ఉంది అంటే మహిమ కాదు. మహిమ దేనికి? ఫలము వస్తేనే చెట్టుకి మహిమ. మంచి ఫలం. అప్పుడు అంటారు, ఆ చెట్టును భద్రపరచండి, ఆ చెట్టును కంచెని వేయండి, ఆ చెట్టును మరి మంచి ఎరువు వేయండి. ఎప్పుడు? మంచి ఫలం ఇచ్చినప్పుడే ఆ చెట్టుకు అన్ని వరములకు వాల్యూ ఉంటాయి. సేమ్ అలాగే అండి క్రైస్తవ సంఘము, క్రీస్తునందు పరిశుద్ధులారా, ప్రియులారా, సహోదరులారా, మీరు ఎంత వరం కలిగి ఉన్నారా అనేది ఇంపార్టెంట్ కాదు, అంతగా ఫలం కలిగి ఉన్నారా, ఫలం ఇస్తున్నారా. అనేక కుటుంబాలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి. ఆ కుటుంబము కుటుంబ యజమాని కుటుంబానికి ప్రయోజనం ఉంటేనే కుటుంబము ఆశీర్వాదము. సంఘంలో ఉన్న అందరూ అనేకులు సంఘములు అంగముగా ఒకరిని బలపరుచుకొని ఎదిగించడమే సంఘానికి క్రీస్తుకు మహిమగా ఉంటుంది. అంటారు కదా, క్రీస్తు సంఘంను ప్రేమించినట్లు మీరు ఏం చేయండి, మీ కుటుంబాన్ని ఒకరినొకరిని ప్రేమించండి. కుటుంబం బాగుండాలంటే ఒకరు యజమాని ఏం చేస్తూ ఉండాలి, కుటుంబాన్ని దాని మీద శ్రద్ధ కలిగి ఉండాలా. దాన్ని ఎలా నేను కాపాడాలా, ఎలా వీటిని పైకి తేవాలా అనే ఒక గురి. అలాగే సంఘము నడిపే వాళ్ళు, సంఘమును కాపాడే వాళ్ళు సంఘం మీద ఏముండాలా, గురి కలిగి ఉండాలా. అంటే వరము ముఖ్యం కాదు, వరంతో పాటు ఫలం ముఖ్యం. ఫలం ఇవ్వాల. అదిదే ఇక్కడ చూపిస్తున్నాడు. రోమా 14:19 చూస్తే, రోమ పత్రిక 14:19 కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. అదిదా ఏది దేవునికి ఏం కలగజేయాల? సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. ఏది సమాధానకరమైన విషయం మనం మాట్లాడేది, మనం చెప్పే సలహా, మనం చెప్పే ఒక ఆజ్ఞ, మనం చెప్పే ఒక కట్టడ, మనం చెప్పే ఒక తీర్మానము, అది సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందా? అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ నేను ఆలోచించాలా, ఇది సంఘానికి చెప్పవచ్చా, ఇది ప్రభుకు మహిమగా ఉంటుందా? వీళ్ళు విశ్వాసములో ఎదిగితే అది విశ్వాసం పరిమాణం తర్వాత నాకు ఆశీర్వాదం వస్తుందా, లేకపోతే నాకు శిక్ష వస్తుందా? ఏం చేయాలి? ముందుగానే కూర్చొని ప్రీ ప్లాన్ చేసి దేవుడిని వేడుకొని ప్రార్థన చేసి దాన్ని, ఇది సత్యమా అసత్యమా, ఇది మంచిదా చెడ్డదా, ఇది బలపడుతుందా బలహీనపడుతుందా, కట్టపడుతుందా పడగొట్టపడుతుందా, దేనికి నేను ప్రిపేర్ చేస్తున్నాను అని డిక్లేర్ చేసిన తర్వాతనే పోయేం చేయాలి అక్కడ. అది చెప్తున్నాడు ఇక్కడ. మీరు చేసేది సంఘం ఏముండాలా, సమాధానమును క్షేమాభివృద్ధియు కలగజేయు వాటిని ఆసక్తితో అదిదా ఆసక్తి ఉండాలా. చాలా మంది అంటారు, ఈ లోకరీతిగా చాలా మంది మాట్లాడుతుంటారు, ఈ గవర్నమెంట్ వైన్ షాప్ పెట్టింది తప్పు కదా, వైన్ తాగడము తప్పు అని తెలిసి ఎందుకు పెట్టింది, గవర్నమెంట్కి లాభం కావాలంటే అట్లాంటివి చేస్తేనే లాభాలు వస్తాయి. తాగకూడదని వ్యక్తిగత మనిషికి తెలీదా? గవర్నమెంట్ తప్ప మనిషి తప్ప? నేను జనరల్గా ఆలోచించండి. ఒక్కరోజు గవర్నమెంట్ అధికారం అనేది అది నానా విధాలుగా వస్తుంది. అదే అధికారం అది మనకు సరిపోతుంది, మనం ఏం చేయాలా? అన్నింటినీ డిక్లేర్ చేయాలని చెప్తారా? మీరు ఇంటికి పోయి మీరు ఇదంతా మీరు యూజ్ చేయాలని చెప్తారా? ఆర్డర్ లేదు కదా. అదే వ్యక్తిగతంగా మనం ఏం చేయాలి? మన పవిత్రత కాపాడుకోవాలంటే గవర్నమెంట్ గురించి మనం చేయాలి. దేవునితో ఏది క్షేమాభివృద్ధి కలుగుతుంది, నా కుటుంబానికి సరిపోతుందా, ఇది నా సంఘానికి సమాజానికి సరిపోతుందా, అప్పుడు నేనేం చేయాలా? నన్ను రక్షించిన దేవునికి రక్షణకి సరిపోతుందా? ఇది రక్షణలో ఇది ఉందా? ఇలాంటిది ఉండకూడదు. దేన్ని కంపేర్ చేయాలి? నేను నాకు ఇచ్చిన దేవుని వాక్యం ఆధారం చేసుకొని చూడాలి, లోకం చూడకూడదు. చాలా మంది అదే చెప్తారు, నేను చూస్తూ ఉంటాను, ఆలోచిస్తూ ఉంటాను. వీళ్ళు ఇలా చెప్తారే, నిజంగానే వీళ్ళు ఇది స్వీకరించవచ్చా స్వీకరించకూడదని ఎవరికి ఉంది? ఎక్కువ నీకు ఉంది, ఫస్ట్ నీకు లేదా? అదే ఇంకొకటి అడుగుతాం, ఒక జనరల్గా ఒక ఆలోచన, విషయం కూడా అమ్ముతుంది గవర్నమెంట్లో, డెమోక్రసీని తీసుకొని తాగవచ్చు కదా, ఎందుకు తాగరు? అది
అదే గవర్నమెంటే కదపా ఇది వైన్ అమ్ముతుంది, ఒక పక్క ఈ పక్క ఏమి పాయిజన్ కూడా అమ్ముతుంది కదా. మత్తి అమ్ముతుంది, చనిపోయేది అమ్ముతుంది. చనిపోయింది గుర్తు తీసుకొని తాకి చనిపోయేది. అది ఎందుకు? అది కాపాడపడాలి. అది గవర్నమెంట్ అమ్మలేదా? ఆలోచించాలా. ఎందుకంటే ఇక్కడ చూసినప్పుడు ఏది ఏది మంచిదో, ఏది దేవుడు మన విశ్వాసానికి, మన సమాజానికి, మన కుటుంబానికి, మన రక్షణకి ఏది మంచిదో వాటిని ఏం చేయాలి మనము? వాటిని అంగీకరించాలో, ఆస్వాదించాలో, వాటిని ఎదగాల. అది దాన్ని నన్ను సృష్టించిన దేవునికి మహిమ. అది వదిలేసి ఇది ఇక్కడ రెండు అన్నీ ఉన్నాయి. ఎంతో నానా విధమైన లోకం ఇది. మంచిది ఉంది, చెడ్డది ఉంది. మన చెడ్డదినే తీసుకొని ఒకరి మీద ఏం చేయకూడదు, నింద వేయకూడదు. అదే ఇక్కడ చూడవచ్చు. బాగా చెప్తారు చూడండి. దేవుని సంఘమును ఆయన 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 సర్వానికి మాదిరిగా, సాక్షిగా తన ప్రణాళికలో ప్రధానంగా ఏర్పరిచారంట. సంఘం అంటే ఏమి? ఈ సర్వ సృష్టిలో సర్వానికి మాదిరి, ఒక మాదిరి. అది మోడల్. సంఘం అంటే ఏమి? మాదిరి. సర్వ సృష్టికి అది ఒక సాక్షి, అది ఒక విట్నెస్. సర్వ ప్రణాళికలో ప్రధానమైనది ఏమది? ఈ దేవుడు చేసిన ప్లాన్ ఉంది. ఒక వేల లక్షల కోట్ల ప్లాన్ ఉంది అనుకోండి. దాని ఫస్ట్ ప్లాన్ ఏది? సంఘము. ఆ సంఘం అనేది ఆయన ఎందుకు దానికి ప్రధానముగాను అది రాబోయే కాలములో సంఘం మూలముగా సమాధాన రాజ్యం స్థాపించడానికి ఏర్పాటు చేశారంట. దేనికి ఏర్పరిచారు సంఘము? ఈ కాలంలో మాత్రం. ఈ కాలంలో సంఘము సమాధానం పెరగాల, సమాధానం అపేక్షించాలా, సమాధానం విత్తాలా, సమాధాన రాజ్యం చేరుకోవాలా. తర్వాత సమాధాన రాజ్యం స్థాపించేటప్పుడు వాళ్ళే పనికి రావాలి, వాళ్ళే సమాధానం చేయాల, స్థాపకులు. అదిదా దేవుని సంఘం ఒక ప్లాన్ అంట. దేవుని సంఘముని సర్వమునికి మాదిరిగాను, సర్వమునికి సాక్షిగాను, తమ ప్రణాళికలో ప్రధానంగాను, రాబోయే కాలములో సమాధాన రాజ్యములో ఆ రాజ్యం స్థాపించుకునే ఏర్పాటులో వాళ్ళు ప్రధానులుగాను దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. ఈ భూమిలో కూడా అవి ఎలా ఉన్నదని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోమంటాడు. ఇప్పుడు మనమే ఉన్నాం, ఆ రాజ్యానికి వారసులు, సమాధాన రాజ్యానికి మనమే హక్కుదారులము. ఇక్కడ ఎలా ఉన్నాం? ఎందుకంటే ఇక్కడ నేర్చుకునే విషయాన్ని అక్కడ ఏం చేయపోతావు? రూల్. ఇక్కడ చదువుకుంటున్నాం, ఇక్కడ మనము ట్రైనింగ్లో ఉన్నాం. ట్రైనింగ్ అయిపోయింది, మనకు అధికారం ఇచ్చేది ఎందుకో? రూల్ చేయమని ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఏమి నేర్చుకోండి, ఏమి నువ్వు అనుసరిస్తున్నావో దానిపై ఏం చేయాలి? అక్కడ రూల్ చేయాలా. అప్పుడు రూల్ చేయడానికి ఇక్కడ ఎలా ఉన్నావు? అప్పుడు ఆయన చెప్తున్నాడు, అయితే అలా ఏర్పాటు చేసిన ఆ సంఘ వధువులు, అందరూ ఆ పిల్లలు ఎరుగుదురు కదా, ఆ ఎరిగిన ఆ పిల్లలు ఇప్పుడు భూమిలో ఎలా ఉన్నారు, ఆ సంఘం ఎలా ఉంది అని పౌలు ద్వారా ఒక హెచ్చరిక ఇస్తున్నాడంట. ఆ కాలంలో అదే అంట. పౌలు గురి అంతా పరలోక సంఘంలో చేరిపోతారు మీరు అని గురి అంట. వీళ్ళు ఇగలోక రీతిగా ఉన్నారని బాధపడుతున్నాడు. ఎలా మీరు పోయి ఒకరొకరు ఇలా అయిపోతున్నారే బాధ. చూడండి కొలసి 3:15 చూస్తే, కొలసి 3:15 మాత్రం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. అదిదా. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి, అందుకే మీరు పిలువబడితిరి, మరియు కృతజ్ఞులయ్యుడి. అది ఎందుకు పిలువబడితిరి? అది మంచి ప్లాన్ ఉంది అని అర్థం. లోపల ఇందుకే పిలువబడితిరి అని ఒక ప్లాన్ ఉంది. మీరు ఊరికే ఉండండి, మీకు ఒక పని ఉంది అన్నట్టు ఉంది. ఎలా ఉంది ఆ వాక్యం తెలుసా? ఏం మళ్ళీ చదవండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము, క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. ఇక్కడ లింక్ పెడుతున్నారు. ఇందుకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞతలై ఉండు. చూసారా? ఇందుకే మీరు పిలువబడ్డారు. ఒక పని ఉంది, ఒక ఉన్నతమైన ప్లాన్ ఉంది. ఆ ప్లాన్కే మనల్ని రెడీ చేస్తున్నారు. ఓ సంఘం అదే అంటాడు, ఓ సంఘమ్మా నువ్వు మాదిరిగా ఉండు, సాక్షిగా ఉండు. రాబోయే కాలంలో ప్రధానమైన ప్లాన్కి నీకే ఉంది పని. చూడండి అదిదా. ఇప్పుడు ఒక స్కూల్ ఉంది అనుకోండి. ఒక స్కూలు ఫస్ట్ క్లాస్ టీచర్ వస్తాడు. వచ్చి ఏమైనా జరగక పని వెళ్ళినప్పుడు ఒక మనిషిని పిలిచి ఇది అప్పగించి వెళ్తారు. ఎవరైనా లీడర్, క్లాస్ లీడర్ ఉంటాడు. లీడర్కి ఏం చేస్తాడు? ఈ మంది అంతటి. బట్ ఆయన మాస్టర్ కాదు. బట్ ఎవరైనా లీడర్. అదిదా. ఒక కాలంకి వచ్చినప్పుడు ఏమైపోతాడు? అది అలవాటు అయిపోతే మళ్ళీ ఏమైపోతారు? అదిదా. అప్పుడు వచ్చే వరకు సంఘ పరిస్థితి ఏం చేయాలి? ఆ లీడర్ ఏం చేయాలి?
పర్యవేక్షణ ఏం చేయాలా? వాళ్ళని గమనించాలా, వాడిని పరిశీలించాలా, వాళ్ళు ఏమైనా ఇచ్చిన పనిని చేస్తున్నారా లేదా వ్యర్థంగా ఉన్నారా, టైమింగ్ అన్నిటి ఏం చేయాలా? నోట్ చేయాలా. అదిదా అలాగే ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము? అలాగే మన ఈ సంఘం అనేది లీడర్షిప్. మనం ఏం చేయాలా? మన ప్రతి ఒక్కరిని ఏం చేయాలి? ఒకరిని ఏం చేయాలా? గొప్పవాడు కాదు ఆయన, లీడర్షిప్ గొప్పవాడు కాదు. ఈక్వల్ టీచర్ వచ్చినా ఏం చేయపోవాలి ఆయన, తన ప్లేస్కి ఓన్లీ స్టూడెంట్స్ ఈక్వల్ వచ్చి కూర్చోవాలా. బట్ టీచర్ అవుట్ గోయింగ్ వెళ్ళినప్పుడు ఏం చేయాలా? వచ్చేయాలా? టీచర్ పోలీసులు ఏం చేయబడాలా? నిలబడి ఉండాలి. అది అంతే ఆ మీనింగ్. ఇదా ఇప్పుడు మన సంఘం అంటే అదా. మన టీచర్ కాదు, టీచర్ కూడా శిష్యుల మాదిరి. మనం వచ్చి చూసుకోవాలా, సంఘానికి చూసుకోవాలా. టీచర్ వచ్చినా మనం పోయి ఆల్రెడీ సేమ్ సిట్టింగ్, ఒకే ప్లేసే. అదే ఇక్కడ జరిగేది కూడా. సంఘం అనేది చాలా గొప్పది. దేవుని ప్రణాళికలో, దేవుని ప్లాన్లో, దేవుని ఒక ఉద్దేశంలో చాలా గొప్పది. అందుకే సంఘం గురించి పౌలు ఎంత బాధపడతారు. మీరు ఇందుకే పిలువపడతారు. ఒక్క అవయవంగా ఎందుకు పిలువపడతారంటే సమాధానం ఏం చేయబడాలి మీరు. అప్పుడే నేనే సమాధానం కలపెట్టుకుంటానంటే, గెలుకుంటా ఉంటానంటే అది జాగ్రత్తగా ఉండాలి. అదిదా మీరు ఏం చేస్తున్నారు, మీ మాటలు ఎలా ఉంది, అల్లరికి ఉందా, అది చూడాలా. తర్వాత చూసినప్పుడు అది 34 వచనము, 1 కొరింథీ 14:34. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే కాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. చూడండి, ఇలాగూ ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. చూసారా? స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండవలను, వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగే ధర్మశాస్త్రం చెప్పుచున్నది. దాదాపు అక్కడ మోషే ఏం చేస్తారు, అక్కడ ఒకసారి సంఖ్యాకాండలో రాశారు. ఆయన కూడా ఈ రాశారు, మరి ఉండాలని దేవుడు ఆజ్ఞ, దాన్ని ఎత్తి చూపుతున్నాడు. అందుకే ధర్మశాస్త్రం ఎందుకు ఇంకా ఎత్తి కోట్ చేస్తారంటే ఆల్రెడీ ఏమది ముందుగానే ఆజ్ఞగా ఇవ్వబడింది కాబట్టి ఎత్తి కోట్ చేస్తారు. ఆయన ఏమో మళ్ళీ ఆయన పౌరులను ఊరికే వదులుతారా చెప్పుకుంటే? ఎక్కడ ఉండాలా? చూడప్పా, నేను అక్కడి నుంచి చెప్తున్నానని. అందుకే ఆయన ఊరికి ఒప్పుకోరు. ఇప్పుడే ఒప్పుకోరు జనం. ఇంత కాలం వచ్చినా కూడా ఆయన చెప్పింది ఇప్పటివరకు ఏం చేయాల, అంగీకరించాల. చూడండి, లేకపోతే ఈ రోజు చాలా సంఘములో ఎవరు బోధిస్తారు అంటే ఇప్పుడు ఈ వాక్యం ఏం చేసినట్టు వాళ్ళు ఈ వాక్యమును తీసి పారేసినట్టే కదా. అప్పుడు ఎట్లా అవుతుంది అది? అంతే ఈ ప్రస్తుత గ్రంథములో బోధిస్తున్న స్త్రీలు నచ్చని ఒక వాక్యం అంటే ఈ వాక్యం అంట. ఈ రోజుల్లో ఈ సందర్భంలో ఎక్కడైనా ప్రసంగం చేస్తున్న ప్రతి స్త్రీలకి ఒక బైబిల్లో ఒక పదం, ఒక వాక్యం నచ్చదంటే అది ఈ వాక్యం అంట. ఏమని ఉంది ఇక్కడ? మేము కొత్తగా అప్పుడు ఈ ఊర్లో వచ్చి సతీష్ వార్త చెప్పినప్పుడు మా పెద్ద సోదరుడు, అప్పుడు ఈ ప్రసంగం విన్నప్పుడు చాలా స్త్రీలు గందరగోళం అయిపోయినారు అక్కడ. ఆ ట్రినిటీ సబ్జెక్టు ఈ కొంచెం సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలన్నప్పుడు ఈయనేం ప్రసంగుడు ఏం ఇలా చెప్తున్నారు, మేమంతా బోధిస్తున్నాము అని ఈ యొక్క మాట ఈయన చాలా మంది లేచి ఏమైపోయినారు, వెళ్ళిపోయినారు. ఈ బోధన నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే వాళ్ళు సంఘం నడుపుతున్నారు. వాళ్ళు సంఘం నడిపి ఆదాయం సంపాదించుకొని చాలా బిజినెస్ చేస్తారు. వాళ్ళకి గురి నేను బోధించకూడదా, ఓ ఏమో ఇట్టండి బోధన అయినకూడదండి వెళ్ళిపోయాను. అప్పటిదాకా వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఈయన ఏమైనా కొత్త కల్పన కథలు అంటే ఇది దేవుని వాక్యం. ఇది దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారికి ఏం చేయబడింది, ఇవ్వబడింది. అది యేసుప్రభువే తన సొంత తల్లికి ఏమి ఇవ్వబడలేదు. ఎక్కడైనా మాట్లాడించారా? ఎక్కడ వచ్చి కూడా ఒక ప్రధానమైన స్థలం కూడా ఇలా వాళ్ళ మమ్మీ కదా పక్కన కూర్చోపెట్టని ఆ పరిస్థితి కూడా ఇది. ఎవరు నా తల్లి అనిపిస్తుంది. ఎందుకన్నారు ఆ మాట అన్నప్పుడు? ప్రభువు ఎందుకంటే రాబోయే తరము వారికి నేను మాదిరిగా ఉండాలా. నేనే మా తల్లిని కూర్చోబెట్టిన వెనకాల వచ్చి వారు ఏం చేసేస్తుంటారు, ఎక్కువ చేస్తారని. అలాంటి పరిస్థితి ఆయన సరి అయిన గురువు. ఆయన నిజంగానే ఏ కాలానికి సరి అయిన గురువు. ఆయన అన్ని కాలాన్ని అర్థం చేసుకొని ఆ పని చేశారు. లేకపోతే ఈ కాలం ఏమైంది సంఘం అంతా అదే అన్న పరిస్థితి అన్నప్పుడు ఈ వాక్య భాగం చాలా మందికి నచ్చదు కూడా. అయితే ఈరోజు విరోధంగానే జరుగుతుంది. దేవుని ఎందుకోసం ఈ యొక్క ఉద్దేశాన్ని పెట్టారంటే ఆజ్ఞగా ఇచ్చారు. ఇదేమీ ఇలా ఆజ్ఞగా ఇచ్చారు. ఇదేమో ఒక సలగా కాదు, ఇదేందో ఆ పాటించవచ్చు లేకపోవచ్చు కాదు. ఇది ఒక చట్టముగా ఏర్పరిచారు. ఎందుకు ఏర్పరిచారని కొంచెం కింద చూస్తాం. ఈ వచనము రాసే పరిస్థితిలో అక్కడ ఆ కాలములంట
మొదటగా దేవుని యొక్క ఆరాధన క్రమంలో బాగుండాలని ఒక ఉద్దేశం. రెండవది చూసినప్పుడు ఈ సంఘం యొక్క మర్యాదని మెరుగుపరిచేదానికంట. సంఘం యొక్క మర్యాద రాయాలని చేశారు. మూడవది చూసినప్పుడు ఆ కాలంలో అంట అక్కడ చాలామందికి పురుషులు చదువుతారంట, కానీ స్త్రీలు చదివే కాలం లేదంట. వాళ్ళకి ఏం లేదు అప్పుడు. వాళ్ళకి చదువు అనేది ఆ లోకరీత్యా ఆ విద్యా అభ్యాసం అనేది లేకుండా కాలం అప్పుడు లేదంట. అందువలన వాళ్ళకి అన్ని ప్రశ్నగానే ఉన్నాయంట. ఎందుకు వాళ్ళు వచ్చి సంఘంలో ఇలాంటి గందరగోళం అయ్యింది అన్నప్పుడు వాళ్ళకి ఏమైనా తోచిందంటే వాళ్ళు వచ్చి అక్కడ అడిగే మొదలు పెడతారు. అడిగినప్పుడు అది ఇక్కడ అడగకూడదు అని కొత్తగా ఈయన ఏం చేస్తున్నాడు, ప్రభు దేవుడు ఏం చేస్తారు, చట్టం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ అడిగే ఇది లేదు. ఇంట్లో పోతే ఏమి పని, తల్లిదండ్రులకు ఏం చేయాలా, పని చేయాలా, వాళ్ళని అడగలేము. ఎక్కడ వస్తే సమాజంలో ఎక్కడో వస్తారు వాళ్ళు, పబ్లిక్ ప్లేస్ అంటే సంఘమే. అక్కడ వచ్చినప్పుడు అడిగేదానికి వచ్చినప్పుడు అక్కడ అది బాగలేదని పౌలు గారు చెప్తారు, ఇక్కడ అడగొద్దండి. ఇది ఒక ప్రేమతో కూడిన ఇది లానే, ఏమో కండిషన్గా కాదు, బుద్ధి ఉందా అని అడగల, మంచిగానే హెచ్చరిస్తున్నారు. ఇది ప్రభుకి ఇష్టం. ఎవరికి ఇష్టం? ఇదే ప్రభు చిత్తంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆ కాలంలో లేడీస్ ఎడ్యుకేషన్ లేవు, తర్వాత ఏ విద్యా అభ్యాసం లేదు, తర్వాత ఏ ఆలోచన లేదు వాళ్ళకి. ఎవరు అడుగుతారు? సంఘం వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి చెప్తున్నారు, మీరు ఇంటిలో వెళ్ళి అడగాల. అదే కొరింథీయులు, అదే అపోస్తలుల పౌలు కొరింథీ 11:5 ఏం చెప్పారు? అలాగైతే అక్కడ చెప్పరు కదా. చూడండి 11:5, 1 కొరింథీ ఏ 11:5. స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును, ఆ స్త్రీ తన తలను అవమానపరచును. అంటే ఇక్కడ ఏమి స్త్రీలకు ఏముంది అధికారం? అక్కడ దేవుడి వాక్యం వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయవచ్చు, ప్రవచిస్తారు. ప్రవచించే వాళ్ళకి చెప్పే ఆజ్ఞ. అంటే ప్రవచించడానికి దేవుడిని ప్రార్థన చేయడానికి ఏం లేదు వాళ్ళకి, అడ్డు ఆటంకం లేదు. అదే పౌలు గారు దాన్ని ఏమి మంచిగానే చెప్తున్నారు. అంటే ఇక్కడ మౌనంగా ఉండాలంటే పొత్తిగా మౌనంగా ఉండే విషయం కాదు ఇక్కడ. అయ్యో వచ్చినప్పుడు బయట వెళ్ళే మొదలు నోరే తెరవకూడదని కాదు. ఇక్కడ ఏం చేయకూడదు, ప్రార్థన చేసేదానికి ఉంది, పాట పాడేదానికి ఉంటుంది, ఆరాధించడానికి ఉంటుంది. అలాగే ప్రవచించిన వాక్య వరం ఉండే వాళ్ళకి ఇప్పుడు మనం చూస్తున్నాం, పిలుపు ఒక కుమార్తెలుగా ఉండాలని ఉంది. అన్ని అందరూ దేవుని ప్రవచించే వారిని ఉంది. ఆయన ఉన్న కుమారులు 8 అంట, కుమార్తెలు 4 అంట, 4 ప్రవచించే వాళ్ళని ఉంది. అప్పుడు చూడండి, అప్పుడు ఆ కాలంలో అప్పుడు ప్రవచించడానికి ఎంత దేవుడిని, అప్పుడు ప్రార్థించడానికి ప్రవచించడానికి ఏం అటు ఆటంకం లేదు. అక్కడ ఎవరి భేదం లేదు, స్త్రీ పురుష అని లేదు. అది స్త్రీ గురించే పత్రికలు రాశారు. అదే పౌలు గారు ఇక్కడ రాస్తున్నారంటే ఈడ 14:34 రాసేటప్పుడు స్త్రీ పొత్తిగా మౌనంగా ఉండి నోరే మూసుకుంటే వెళ్ళారని కాదు. ఏం ఉద్దేశం అంటే గందరగోళమైన విషయం, వాదనలు సంఘంలో ఏం చేయకూడదు, వాక్కువాదాల గురించి, అక్కడ వాదన గురించి, అక్కడ గందరగోళ విధముగా సరి, ఏమైనా ప్రశ్నలు వేసే విధంగా సరి, ఏదైనా శబ్దంగా మాట్లాడి ఏదైనా ఎదురుగా మాట్లాడేది కానీ అది అలాంటిది వద్దంట. అధికారముతో కూడిన గర్వమైన మాటలు అలాంటిది వద్దంట. సంఘంలో మాట్లాడేది హక్కు ఉంది, కాకపోతే దేవుని దీనికి దేవుడి విషయంలో ఫ్రీడమే. పాట పాడేదానికి, ప్రవచించడానికి, ప్రార్థన చేయడానికి ఫ్రీడమే. కాకపోతే ఆ వాక్కువాద విషయముగా, అభ్యంతరంగా, సంఘానికి విరోధంగా ఏ విషయం కానీ ఏం చేయకూడదు. అక్కడ ఆ అభిప్రాయం మనం గమనించాల. ఇదే పౌలు గారు 11 చదివినప్పుడు అక్కడ ఉంది, మరి చేస్తున్నారు. ఇక్కడ కూడా చెప్పిన ఇలాగే మంచి విషయానికి, దేవుని ఎదిగే విషయంలో ఉండాలని ఇక్కడ చూచండి. దేవుని ఒక సంఘంలో దేవుడు కోరుకునే సమాధానం ఏమి, అది చాలా నిశ్శబ్దంగా ఉండాలి. అదిదా దేవునికి ఇష్టము. అది ఒక కట్టుదిట్టము. దేవుని మదించేది శాంతికర ఆత్మ. ఎలాంటి ఆత్మ ఉండాలి మనిషికి? శాంతమైన అంటారు కదా, ఆయన ఏమి ఆత్మ ఆయన చెప్తారు కదా, ఆయన కనికరం ఏమంది, ఆయన ఎలాంటి హృదయం కోరుకునేవాడు? విరిగి నలిగినంటే ఏమి, తగ్గింపు జీవితం, లోబడే ఆత్మ. ఆయనకి లోబడే ఆత్మ అంటే చాలా ఇష్టం అంట. ఆయన అమైదాన ఆవి దేవునికి ఇష్టం. దీనత్వం కలిగిన ఆత్మ, హృదయం, అది దీనత్వం కలిగిన ఆత్మ ఆయనకి ఇష్టం అంట. దేవుని సంఘం అనేది ఏమి దేవునికి? ఆయన కుటుంబము. దేవుని సంఘం అనేది దేవునికి ఏమది? ఆయన కుటుంబము. దేవుని తన కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడంట. దేవుని తన కుటుంబంలో ప్రతి వాడిని కూడా ఏమి పని ఏమంటారు,
లోబడేది కోరుకుంటాడంట. చాలా లోబడేది, శాంతంగా ఉండేది, ఆయన లోబడిన హృదయం కలిగిన వారిని, అది సంఘం అంటే ఆయనకి ఇష్టం అంట. సంఘం అంటే ఎలా ఉండాలంటారు ఆయన? ఒక స్త్రీ ఎలా ఉండాలంట? అడక్కమంటారు. ఏమంటారు దానికి? అనుకువా. ఇప్పుడు పోయి పురుషులు వివాహం చేసుకోండి చూసేటప్పుడు ఫస్ట్ మాట్లాడేది ఏం అడుగుతారు? అమ్మాయిలు అనుకువగా ఉంటుందా? ఏమంటే అల్లరి అయిపోతే ఆయన కొట్టేసిందని కదా. అనుకువగా ఉంటుందా? అయ్యో ఉండేదే తెలియదండి. చాలా మంది ఫస్ట్ ఏంది ఇస్తారు? సర్టిఫికేట్ ఏమి ఇస్తారు? అయ్యో మా ఇంట్లో ఉండేది తెలియదండి. అదిదా అలాంటిది. అదే సంఘం అంటే దేవుడు కోరుకున్న కూడా అదే. ఈ లోకంలో ఉండేట్టుగా నువ్వేం చేయకూడదు, ఎవరికి తెలియకూడదు. నువ్వు ఉన్నావని ఫలానా వ్యక్తి అమ్మో చాలా ఫేమస్ కదా ఆయన అంటాడు. ఎందుకో అన్నిటికీ ముందు ఉంటాడంటాడు. అలాగే ఇక్కడ ఏం చేస్తారు? ఆ విషయంలో సంఘం అనేది ఎలా ఉండాలంట దేవుని దృష్టికి? అది అనుకు కలిగినదిగా, అది చాలా లోబడినదిగా, చాలా శాంతపరులుగా, చాలా తన కుటుంబం అందరిని ఏం చేస్తుంది? సంఘం అంటే యేసుప్రభు అందరినీ ఏం చేస్తున్నాడు? అందరినీ ఆప్యాయతతో కడుతున్నాడు, అందరినీ ప్రేమతో, అందరినీ సమ్మతితో, అందరినీ కోరుకునేవాడుగా, అందరినీ వస్తుంది. అపోస్తలులు అందరినీ కోరుకున్నాడా లేదా? తప్పు చేస్తున్నాడు వదిలేసినాడా? అతనే వెళ్ళిపోయినాడు తప్ప ఎవరు ఆయన ఏం చేయలే. మీరు పోయి అక్కడ వేచి ఉండండి అంటుంది. ఎక్కడ ఆయన 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 చూపించే మార్గం వెళుతూ ఉండాలి అంతే. అదే ఆయనకి ఇష్టం. అపోస్తలులు కూడా ఆయన చెప్పిన మార్గం వెళ్ళినారు కాబట్టి అంత గొప్ప వాళ్ళు అయినారు. ఆయన చెప్తారు, నేను పోయి ఆదరణ పంపు వరకు మీరు ఎక్కడేం చేయాలా? వేచి ఉండాలా? వేచి ఉన్నారా లేదా? ఒకవేళ అక్కడ నుండి కొందరు వెళ్ళిపోయింటే పరిస్థితి ఏమి? ఆయన పంపి ఆదరణ ఒక స్పిరిట్ ఏం చేసుకుంటారు. అయితే అందరూ ఏం చేశారు? వేచి ఉన్నారు. చూడండి, అదిదా అప్పుడు ఆయన మాటకి ఎంత వాల్యుబుల్ ఉంది. అలాగే సంఘం అనేది అదిదా ఆయన సంఘం. నా మాటకి వేచి ఉండాల, నా మాటకి కట్టెతెట్టు ఉండాల, నా మాటలో గమనించి ఉండాల, నా మాటలో శ్రద్ధ ఉండాల, నా మాట మీద వాళ్ళకి కోరిక ఉండాలి, ఇష్టం ఉండాల, నా మాటలో లవ్ ప్రేమ ఉండాల. అదిదా నా మాట అంటే వాళ్ళకి విలువ. అంటే ఎప్పుడు ఆ మాటను ఏం చేసేయాలా? ఆ మాటను ప్రేమిస్తేనే. అది చెప్తున్నాడు సంఘం అంటే ఇలా ఉండాలా. ఆయన ఒక ప్లాన్. చూడండి, కొలసి 3:18 చూస్తే, భార్యలారా మీ భర్తలకు విధేయులైయుడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. అదిదా ఒకే మాట. అది ఎవరికి యుక్తంగా ఉండేది? నువ్వు ఇక్కడ లోపడేది ఎవరికి యుక్తమో? నీ ప్రభువుకి యుక్తంగా ఉంది. ఇక్కడ లోపడలేదంటే, నేను తోచేస్తున్నానంటే, కొన్ని మాటలు నా పట్టించుకోనంటే, ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు పట్టించుకుంటానండి, కొన్ని పట్టించుకోనంటే, అది ఎవరికి ఇదే ఉండదు, ఇది అవ్వదు. ప్రభుకి యుక్తంగా ఉండదు చేసేది. 1 తిమోతి 2:11 1 తిమోతి 2nd chapter 7-12 verse. 1 తిమోతి 2:11-12. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకోవలేను. స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. కొందరు ఆ వచనాన్ని అట్లా పైవాటంగా తీసివచ్చు. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలను కదా అని. అది ఏదో మౌనంగా అంటే మాట్లాడకుండా ఉండొచ్చు, దాన్ని మంచి చేయవచ్చు కదా అనవచ్చు. అందుకే ఇక్కడ తిమోతిలో వివరంగా చెప్పేశారు. ఏం చెప్పేశారు? స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను. చూసారా, ఇక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ తెచ్చి ఆయన పొందుపరిచారు. ఉపదేశించుట కానీ ఏం అర్థమో? ఈ మరి ఫుల్ఫిట్ ఎత్తి ఉపదేశించే పరిస్థితి ఏం మాత్రము ఏం లేదా? ఉపదేశించుటకు కైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను అయినను ఆమెకు సెలవు లేదు. అధికారం అనేది అక్కడ బోధించేది కూడా అధికారమే కదా. ఇదే ఇక్కడ అధికారం రెండు ఒకటే కంపేర్ చేసేసారు. బోధించుటైనా కాను పురుషుని మీద అధికారం చెల్లించగా నేను ఆమెకి సెలవు ఇవ్వను అంటే ఎంత గొప్ప. ఈరోజు వాక్య ప్రకారం అప్పుడు విరోధంగా ఎంత జరుగుతుంది చూసారా? చూడండి, ప్రపంచంలో ఎంత అప్పుడు దేవుని వాక్యకు ముఖ్యం ఇకపోతే అక్కడ ఏముంటుంది? ఎవరు ఒక స్పిరిట్ ఉంటుంది. దేవుని వాక్యం ఏం చేయలేదు, అక్కడ చలమని కాలేదు కదా.
అప్పుడు ఇద్దరు కొందరు చోట ఇద్దరు బోధిస్తారు, స్త్రీలు కూడిక పురుషులు కూడిక అన్ని బోధిస్తుంటారు. ప్రసంగం బోధించేది ఏమని చెప్పేశాడు ఆయన, ఎవరికైనా సరే ఎవరు ఏం చేయలేడ, ప్రసంగం అనేది ఏం చేయను, నేను బోధించుటకు నేను సెలవు ఇవ్వను, అయిపోయా. అది ఎవరైనా కావచ్చు, బాలులు కావచ్చు, ఒకవేళ మీ ఇంట్లో మీ పిల్లలకి ఏం చేసుకోవచ్చు, మీరు బోధించుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో కూడుకొని వాళ్ళు ఎవరో సహోదరి వచ్చారు, అందరూ కలుసుకునే ఓకే, లోపల ఏం చేసుకోవచ్చు. అది ఏం చేయకూడదు, పబ్లిక్ ఏం చేయకూడదు. అంత బాగుంది. నేను సెలవు ఇవ్వను, బోధించడానికి సెలవు ఇవ్వను, అయిపోయిందా? ఇంకేమైనా ఎక్స్క్యూజ్ ఉందండి? ఏమి లేదు అన్న, అయిపోయింది కట్టు. సువార్త చెప్పవచ్చు, అదేం తప్పలేదు. సువార్త ఏం ఇండివిజువల్ చెప్పేదే కదా, ఇండివిజువల్ చెప్పేది అదేం రాయపడలేదు అక్కడ, బోధించేది రాయపడలేదు. బోధన అనేది అనేకులు కూర్చొని ఏం చేసేది, అది బోధించి అదిదా ఎంత బాగా చెప్పారు చూడు. అధికారం చిన్నకు ఇవ్వలేదు. ఎఫెసీ 5:22, 23, 24. ఎఫెసీ పత్రిక 5:22. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ఏమంట మళ్ళీ ఎక్స్క్లూజివ్ మాట్లాడతాడు, ప్రతి విషయంలో ఎవ్రీథింగ్ ఒబే, అంతే, ప్రతి విషయంలో. అప్పుడు ఎలా దేవుడు అలా ఈ దేనికి అలా చేస్తారంటే, ఎందుకు ఇలా చెప్పారు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? మన అందరూ పురుషులు సంఘం అంటే అందరూ ఏమంట, ఒక్కటే. యేసుప్రభుకి ఎవరు మనము అందరూ, ఆదిత. అప్పుడు ఇక్కడే ఇద్దరులో లోపడే తత్వం లేకపోతే, ఆమెకు లేకపోతే అప్పుడు ఎవరికి పోయి లోపడలేరు, క్రీస్తుకు లోపడరు. మళ్ళీ అందుకే ఎంతసేపు అయినా అన్నింటిలో పురుషుడు వచ్చి చూడండి, క్రీస్తు వచ్చేసినటువంటి. భార్యలారా, మీరు పురుషుని క్రీస్తుకు లోపడినట్లే, క్రీస్తుకు లోపడతారు, దేవుడు ప్రభుకు లోపడతారు. అయితే పురుషుడికి లోపడతారా? లోపడకపోతే ఆయనకి లోపడినట్టే అంటారు. ఎందుకంటే మీ పురుషుని కూడా నేనేం చేస్తున్నాను, నేనే ఎన్నుకొని, నేనే ఏర్పరచుకొని, నేనే ఆయన పెట్టున్నాను మీ కొరకు, మీ తోడుగా, మీ నడిపించేవాడుగా ఏర్పరచున్నాను. అదిదా అక్కడ ఎంత బాగా చెప్పారు చూడు. మళ్ళీ చదవండి. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘములకు శిరస్సై ఉండలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. కంపేర్ చేసి చెప్తున్నాడు, పురుషుడికి శిరస్సు నేను, మీకు శిరస్సు అతడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. అది క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నారు. ఇద్దరికి రక్షకుడు ఆయనే. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. చూసారా, ప్రతి విషయంలోనూ. అదిదా ఇది ప్రభు చూపించిన ఈ వాక్య ఉపదేశం ఏమంటే, ఆ కాలంలో పరిస్థితి అలా ఉంది. అక్కడ వారు ఎదుగులేని కాలం అక్కడ ఏమి, అక్కడ అన్నిటి అప్పుడు ఏమి ఎక్కువ విభజన జరిగే కాలం అది. అక్కడ గందరగోళము, ఒకరి మీద పోటీ, ఏమొచ్చాక ఈర్ష, పగ అన్నీ వచ్చేసింది. అప్పుడు ఆ కాలంలో పోయి ఆయన మాట్లాడేటప్పుడు వీళ్ళకి దూరం ఏం చేశారో తెలీదు. కాబట్టి చెప్తున్నాడు, మీరు ఇక్కడ మాట్లాడకూడదు, ప్రభు వాళ్ళ ఆజ్ఞ పొంది చెప్తారు ఆయన. అలా చెప్పి ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజుకి ఎలా ఉంది, ఎన్ని వేల సంవత్సరం అయిపోయింది కదా, ఈ బోధ ఇప్పటివరకు ఏముంది. అప్పుడు ఈ ఒక బోధ అయినా మిగతా బోధ ఎలా ఉంది అనేది మనం కంపేర్ చేసి చూడాలి. సంఘం అంటే ఏమి, స్త్రీ అంటే ఏమి, ఎవరికి లోపడాలా, ఎంత బాగా ఇచ్చారు చూడండి. ఇక్కడ వాక్యమునే మనం అర్థం చేసుకోండి. ఆ వాక్యమునే గ్రహించి జీవించకపోతే ఆ రాజ్యంలో ఉన్నతంగా పోయి ఏం చేయబోతాము, ఏమి చేయలేము. అప్పుడు అట్లాంటి వాళ్ళకి అధికారం ఎలా ఇస్తారు? అప్పుడు ఇక్కడ సంపూర్ణత విధేయత కనపరిస్తేనే కదా. ప్రభు పరిపూర్ణ విధేయత చూపినాడు కాబట్టి ఆయన ఏం చేయబడ్డాడు, అంగీకరింపబడ్డాడు ఉంది. అప్పుడు ప్రభు పరిపూర్ణమైన విధేయతగా చూపించకపోతే ఏం చేసి ఉంటాడు ఆయన, అంగీకరింపజేది క్వశ్చన్ మార్క్ అయి ఉంటుంది. ఆయన ఆ పర్టికులర్ రాశారు, ఆయన పరిపూర్ణంగా విధేయత కనపరుస్తున్నాడు కాబట్టి ఆయన ఏమైపోయినాడంట, అంగీకరింపబడాను. అప్పుడు నేను అంగీకరింపబడడానికి ముఖ్యమైన విషయం, మనము వాక్యానికి లోపడదాం. మనం కూడా ఇక్కడ ఏమి స్త్రీ గురించి మాట్లాడతాం, మనం యేసు గురించి, అన్ని పురుషులు కూడా ఎవరే, స్త్రీనే మనకి కంపేర్ అవుతుంది. మనకి మాత్రం ఆమె, వాళ్ళకి మాత్రమే కాదు, మనకు కూడా. మనం ఎలా ఉన్నాం ఒకసారి పరిశీలించుకోవాలా. తర్వాత చూసినప్పుడు 35వ వచనం, 1 కొరింథీ 14:35.
వారు ఉమ్, ఏమైనా నేర్చుకున్న కోరిన ఎడలా ఉమ్, ఇంట తమ తమ భర్తలను అడగవలెను. ఉమ్. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. మరలా ఇంకొక కొటేషన్ ఇస్తున్నారు. ఎందుకో ఇది ఏమో కొంచెం తేలిక, ఎప్పుడు కానీ పౌలు కాదు కానీ దేవుని ఆత్మ కానీ ఏ విషయాన్ని ఏం చేయదు, ఏదో అరకొరగా మాట్లాడి వెళ్ళేది ఉండదు. వాటిలో ఉన్న సంపూర్ణత అనేక విధాలు, ఎందుకంటే ఈ కాలం మారుతున్నప్పుడు ఎన్నో విధమైన వస్తుంది కదా, అన్ని విధంగా సరిపోవాలా. ఇప్పుడు మనం మౌనంగా ఉండాలనుకున్నాం, తర్వాత చూసినప్పుడు ఓహో బోధించవచ్చు కదా అనుకోవచ్చు కదా, అంటే అక్కడే చెప్తున్నాడు బోధించకూడదు, ఏమాత్రం నేను సెలవు ఇవ్వను ఖచ్చితంగా చెప్పేశారా. తర్వాత ఇంకా మీరు కూడా మాట్లాడితే ఏమవుతుంది అంటే మళ్ళీ చెప్తున్నాడు, అది సంగమునికి అవమానకరము. అది ఎవరికి అవమానం? అప్పుడు నిన్ను నన్ను రక్షించే రక్షకుడికి ఏమది? అప్పుడు మనకు అవమానం వచ్చేది, మన ప్రభుగా మన భర్తకు అవమానం వచ్చేది మనం చేస్తామా? అది ఎంత కంపేర్ చూడండి చేసే విధం. వారు ఏమైనాను నేర్చుకున్న కోరిన ఎడలా ఇంత తమ తమ భర్తను అడగవలను, సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. ఎంత బాగా చెప్తారు, ఎంత లోతుగైన ఆలోచన, ఎంత లోతైన సమాధానం చూడండి. అదిదా ప్రభు. మాస్టర్ అంటే ఊరికే కాదు, ఏ విధమైన ఏం చేసేవాడు ఆయన, నానా విధమైన ఏం చేసేవాడు ఆయన, ఆలోచించేవాడు. ఆలోచించి నా వెంబడి వచ్చే అనేకులు విశ్వాసులు తప్ప నానా విధమైన జ్ఞానం ఉంటుంది కదా, వాళ్ళు ఏళ్ళ ఏ కోణంలో పోయి చూసేది ఏమవకూడదు, ఇది తప్పుగా వెళ్ళకూడదు. అదిదే ఆన్సర్. అలాంటి మాస్టరే గురువు యేసు ప్రభు అంటే. ఎంత గొప్పవాడో, ఎలాంటి ఆలోచించుడు. ఒక చిన్న విషయమే కదా, అక్కడ మౌనంగా ఉండాలా, అయిపోయింది, ఒక మాట వదిలేసి ఉంటే బోధించే గురించి చెప్పలేదు కదపా అని ఉండొచ్చు, అధికారం చేయని చెప్పలేదు కదా చెప్పుండొచ్చు, ప్రశ్నించకూడదని చెప్పుండొచ్చు కదా చెప్పలేదు. అన్నిటి చేసినాడు ఆయన, ఏ మాత్రం అన్ని విషయంలో అన్ని ఇచ్చినాడు. ఏమన్నా లాస్ట్ మాట్లాడినప్పుడు అక్కడ అన్ని విషయంలో ఏమన్నా మీరు ప్రభువుకు లోపడి భర్తగా ఏం చెయ్య, లోపడి ఉండు, అన్ని విషయంలో చెప్పేశారు, ఎవ్రీథింగ్ అయిపోయింది ఆడ. అప్పుడు ఎంత గొప్ప మాట. అదిదా మాస్టర్. ఈ వచనంలో పరిస్థితి చూసినప్పుడు అప్పుడు ఎంతగా ఆయన అక్కడ కళాచారములు, ఆడంబరాలు ఆ సంఘంలో అప్పుడంతా చాలా కలగం పెరుమై సంఘంలో ఉండిందంట. ఆ పోటీ ఏమంటారు, పొరామై, ఈశ, పగ, విరోధము, ఇదంతా వివాదిగా ఉండే కాలం అంటారు. ఆ కాలంలో అంటే చాలా ఏమంటారు, ఆడంబరాలు, ఆచారాలు ఎక్కువ ఉన్నాయంట. ఈ ఆచారం నుండి వీళ్ళని తొలగించేది ఎంత కష్టమైన పని అంటే, అప్పుడు ఉన్న పరిస్థితిలో దేవుని ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైన ఒక పరిస్థితి తెస్తున్నాడంట. స్వాతంత్రం అనేది అది ఎలాంటి కాదు, గందరగోళాన్ని కాదు. పరిచయం అనేది ఎలా ఉండాలా, మర్యాదతో ఉండాలంట. పరిచయం అంటే ఏమి, మర్యాద ఉండాలా. ఆత్మీయమైన వరములు అంటే సభ కట్టేదానికి ఉండాలి. ఆత్మీయ వరం అంటే ఏమి, సభ కట్టడానికి ఉండాలి. అన్ని విషయంలో అన్ని సంఘములు కట్టడానికే కలగవలసిందంట. ఏది కలిగినా సరే, మనకు ఆలోచన కలిగినా, మనకేమైనా ఉద్దేశం కలిగినా, మనకేమైనా ఒక ప్లాన్ కలిగినా, ఏమో ఒకటి సహాయం చేసినా, అదంతా ఆ సంఘం ఒక కట్టడాన్ని కట్టుటకే అని ఉండాలంట. అప్పుడు ఏ విధమైన విశ్వాసాలు ఏం చేయబడాలి, దేవుడు ఏం చేయబడాలా, కట్టబడాలి. అదిదా గురి. దేవుని గురి అంతా ఒకటే ఉంది, వేరే ఏం లేదంట. వాళ్ళు ఏమని నేర్చుకోవాలని ఆలోచన కలిగితే తమ ఇంటిలో వెళ్ళి ఆ సాత్వికముతో, పవిత్రముతో వాళ్ళని ప్రశ్నించి అడిగి తీర్చుకోవచ్చట. దానికి ఎంత చూడు, వారి ఇక్కడ మాట్లాడే సంఘంలో మాట్లాడేది అవమానకరం. ఎంతకు అవమానము. సంఘం అనేది అదొక వాదన మేడ కాదంట. ఏమంటుంది, వాదించే ఒక ఏమి మేడ అంటే ఏం, మేడ గది, స్టేజ్ ఏమంట తెలుగులో. సభ ఎనబది వాదై మేడ ఎల్ల అంటే మేడ అనేది ఇంక తెలుగులో రావా, అదే మేడే, మేడనేనా, మేడ గది అంటారా. అది మేడగా మెద్దిపైన అయిపోతుంది. స్టేజ్, ఫుల్ ఫిట్ ఏమంటుంది అని, వేదిక. వేదిక కాదు. సంఘం అనేది వాదించుకున్న వేదిక కాదంట. అంటే వివాదానికి ఒక వేదిక కాదు అది సంఘం అనేది. సంఘం అనేది దేవుని ఒక మహిమని బయలుపరిచే ఒక గొప్ప పుణ్య పవిత్ర స్థలం అంట. సంఘం అనేది మా వేదిక అనేది దేవుని మహిమపరిచే పుణ్య ఒక పవిత్ర స్థలం అంట. దేవుని ఒక ఆరాధన అనేది అది క్రమమైన ఒక మహిమ గలతగా ఉండాలంట. దేవుని ఆరాధన అనేది వాటిలో ఏమి ఉండాలంట, క్రమ ఉండాలి, క్రమ మహిమ ఉండాలంట. అదంట దేవుని సంఘం అనేది. అక్కడ
అప్పుడే ఆ దేవుణ్ణి ఆ గురగాన్ని ఆయన ప్రేమిస్తాడంట. తన గురగాన్ని దేవుడు ప్రేమించారంటే ఆ గురగం ఎలా ఉండాల? దేవుని మహిమ. ఆయనకి మహిమగా ఉండాల. అప్పుడే కదా కుటుంబ యజమానికి గౌరవ మర్యాద ఉన్నప్పుడే కదా ఆయనకి ఉంటుంది. లేకపోతే ఆయన ఎందుకు రావాలని ఆలోచిస్తాడు కదా. అది చెప్తున్నాడు ఇక్కడ. నేను ఆ కుటుంబాన్ని ప్రేమించి ఆ కుటుంబానికి రావాలంటే, ఆ కుటుంబం నివాసం చేయాలంటే అక్కడ జరిగే ప్రతి కార్యము, అక్కడ జరిగే ప్రతి క్రమము నాకు మహిమగా ఉండాలి. సంఘం కూడా అలాగే. ఏదో కోరుకుంటా వచ్చున్నాం కాదు. ఇది మహిమగా ఉందా? ఆయన కోరుకుంటున్నాడా? ఆ కాలంలో బలి ఇచ్చినప్పుడు ప్రతి బలిని ఆ ఒక పొగను ఏం చేసేవాడు ఆయన దేవుడు? ఆస్వాదించేవాడు. అలాగే ఈరోజు ఆత్మీయమైన ఇది బలి, ఇది కూడా ఆత్మీయమైన ఏమది? ఆత్మీయమైన బలి, స్తోత్ర బలులు, స్తుతి యాగములు. ఏమది? దానికంటే దీనికి ఎలా ఊహించాడు వాల్యూ ఎక్కువ. ఆయన నేను బలిని కోరువాడు కాడు అనేసినాడు. అంటే ఏమి ఈ సామాన్య నేచర్ ప్రకృతి సంబంధమైన బలి ఏం లేదు ఆయనకి, ఇష్టం లేదు. అది ఆత్మీయమైన విషయము. అందుకే అన్నాడు కదా అక్కడ సాముయేలు చూసినప్పుడు 10 ఏళ్ళు చెప్తాడు. ఏం చెప్తాడు ఆయన? నేను నైవేద్యమును బలిను కోరుకునేవాడు కాదు, నా మాటకి చెవికి లోబడివాడే నాకేమే, వాటికంటే ఇది ఏమిది శ్రేష్ఠత అనేసినాడు. బలి అర్పించుట కంటే ఏది? మాట వినుట శ్రేష్టము. శ్రేష్టమైనది. అప్పుడు చూడండి ఎంత ఆయన మాట అంటే ఎంత గొప్ప మాట. 10:22 1 సమయం 10:22 ఎంత బాగా ఉంది చూడండి మాట. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు చూడండి, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా ఆలోచించుము. బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. బలిలు అర్పించుట కంటే మాట వినుటయా శ్రేష్టము. సంతోషిస్తాడంట. అంటే ఈరోజు ఆయన మాట మీద లోకం ఉందా? లోకం ఉండే సంఘం ఉందా? సంఘం ఉండే విశ్వాసులు ఉన్నారా? సంఘం ఉండే దేవుని సేవకులు ఉన్నారా? బోధకులు ఉన్నారా? నడిపించేవారు ఉన్నారా? అడుగుతాడు ఆయన. అందరూ వాక్య ప్రకారం నడుచుకుంటున్నారా? అప్పుడు ఆ సంఘం ఇష్టం ఆయనకి. అప్పుడు ఆ సంఘంలో ఉన్న అంగం ఇష్టము ఆయనకి. ఆ సంఘంలో ఉన్న అంగము, ఉన్న హృదయము, ఆ కుటుంబం ఇష్టం ఆయనకి. ఆ సంఘం అనే కుటుంబం ఆయన కోరుకునే వాళ్ళ విషయంగా ఉండాలా. అదిరా ఎంత బాగుంది చూడండి. ఇక్కడ చూసే సంఘం అనే సభ ఎనబది సంత, అదేమి ఒక సంత కాదు. సంఘం అనేది ఒక సంత కాదు. అది ఏమైనా సమాజంలో ఉన్న ఒక నీతి మండలం వల్ల అదేమది న్యాయస్థానం కాదు. ఈరోజు లోకరీతిగా కోర్టు అంటగా, హైకోర్టు, సుప్రీం కోర్టు అంటగా, అలాంటి న్యాయ సంఘం కాదు అది. సంఘం అనేది ఒక వివాదించే మేడ కాదు అది. వివాదించే వేదిక కాదు అది. అది దేవుని ఒక సన్నిధి. సంఘం అనేది దేవుని ఒక ఆయన వచ్చి నిలుచుకుని ఆయన ఆస్వాదించే, ఆయన కోరుకునే సంఘము, సన్నిధి. అదిదా దేవుడు అంటారు. అప్పుడు నా సన్నిధిగా ఉంది అది. ఎంతగా అప్పుడు ఆనాడు అన్న తన హృదయం అంతా ఏం చేసిందంట? అప్పుడు ఆయన అది చూశాడా లేడా? ఆయన ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు? దాన్ని చూశాడు కదా. సెలవిచ్చినట్టు ఇచ్చినట్టు తీసుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చినట్ట. అప్పుడు హృదయం అంతా ఏం చేయబడింది? కుమ్మరించబడింది. అదే ఆయన రాయపడారు. ఆయన చెప్పింది, నేను దాని హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించేశాను. హృదయం ఇక్కడ ఉంది. ఆ ఒక బాధ అంతా, ఆ వేదనంతా, ఆ దుఃఖం అంతా పరిపూర్ణంగా కుమ్మరించేసింది. అదిదా. అలాగే దేవుని ప్రియులంటే, దేవుని ఇష్టలంటే దాని హృదయము దేవునికి కుమ్మరించి ఉండాలా. ఆయన కోరుకునేటిగా ఉండాలా. కార్యక్రియలంతా ఉండాలా. కొలసి 3:16 చూసినప్పుడు, కొలసి 3:16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అదిదా సంఘం అంటే. సంఘం అంటే ఏముండాలి? అక్కడ దేవుని వాక్యము సమృద్ధిగా చేయబడాలా, నిండి ఉండాలా, నింపి ఉండాలా, నిండిపోయి ఉండాలా. ఏ వాక్యం అడిగినా వచ్చేయాలా. అదిదా సమృద్ధిగా. ఏమంట? ఏదో అక్కడ ఒకటి ఏది కాదంట.
దేవుని సంఘం అంటే దేవుని వాక్యం సమృద్ధిగా నిండి ఉండాల. హృదయంలో నిండి ఉందా? నీ వాక్యం ఉందా? ఉంటేనే వాక్యము సంఘంలో ఎవరు ఒకటి పరిస్థితి చెప్పినా మా టక్కున వాక్యం అయితే ఏం చేయబడాల? అదిదా దేవుని సంఘము. ఆయన కోరుకునే హృదయం అట్లా ఉండాల. ప్రిపరేషన్ అది చూడండి ఎంత బాగుంది. ప్రసంగి 3:7. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. చింపుటకు కొట్టుటకు మౌనముగా నుండుటకు మాట్లాడుటకు ప్రేమించుటకును ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధాన పట్టకు అన్నిటికీ కష్టపడి వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? చాలు. ఇది చూసినప్పుడు అన్నిటికీ ఏముంది? సమయము కలదు. అన్నిటికీ ఒక కాలం ఉంది, అన్నిటికీ సమయం ఉంది. మౌనంగా ఉండటకు ఎవరికి ఎక్కడ మౌనం ఉండాలా? చాలా మంది అంటారు, ఏమండి ఇంత పెద్ద ఘోరం నేరం జరిగిపోయింది, అది ఎందుకు చెప్తారండి? ఒకడు వచ్చి మాట్లాడిన మాటల వల్ల ఇలా జరిగింది అంటారు. ఎవరో ఇతరు వచ్చి కలపెట్టి మాట్లాడినాడు. ఆ మాట వల్ల ఈరోజు వేల మంది లక్షల మంది ఏం చేసిపోయినారు కదా. లాస్ట్ టైం కూడా ఒక ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారు? క్రీస్తు కన్నెక్కి పుట్టారని నమ్మునన్నారు. ఏమైపోయింది అంతా? ఆయన క్షమాపణ కోరే వరకు ఏం చేయలేండి. అది అనవసరమైన మాటలు అవి. ఆయన ఏం చూసారా పోయి? ఆయన తెలుసా? అది వాక్యం ఉంది. వాక్యము ఏం చేయాల? ఇది ఏం చేయబడాలి ఉంది? విశ్వసించాలి. అది క్రైస్తవులు. ఏది మన కళ్ళకి చూడించే కాలం కాదు. అది ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది. మనం పుట్టింది ఎక్కడ, అది ఎక్కడో జరిగింది. బట్ ఏమైంది? ఇంత నెరవేర్చబడి చాలా సత్యం ఉంది కదా. ఈరోజు క్రీస్తు సమాధి ఎత్తుకుంటేనే చాలు కదా. ఒక్క విషయమే చాలు కదా. క్రీస్తు సమాధి ఏం చేయబడి ఈరోజు వరకే తెరవబడి ఉంది కదా. ఇది లోకమంతా హిస్టరీలో ఉంది. ఈరోజు కాలంలో ఉంది, గ్రంథంలో ఉంది. ఎక్కడెక్కడ ఉంది? 3-4 సాక్ష్యాలు ఉంది. హిస్టరీలో ఉంది, కాల చరిత్రలో ఉంది. ఉందా? గ్రంథాల్లో ఉందా? మన గ్రంథాల్లో ఉందా? లోకం గ్రంథం అన్నిల్లో ఉందా? ఏం కావాలి ఇంకా? దీనికి మించిన రుజువు కావాలా? లేని అనవసరమైన ఆలోచన, తప్పైన ఆలోచన అది. అప్పుడు నువ్వు దేవుని వాక్యము అలాగే ఉన్నవని ఏం చేయలే, నువ్వు విశ్వసించాలా. అలాగే జరిగినవని మనం నమ్మాలా. అందుకే అన్నాడు, మీరు నమ్మి విశ్వసిస్తున్నారు అపోస్తలులు. మీరు నమ్మి తోమా, నువ్వు నమ్మి ఏం చేస్తున్నావు? నువ్వు చూసి విశ్వసిస్తున్నావు. చూడక విశ్వసించేవారు ఆ ప్లేస్లు ఎవరు పెట్టారు? ఆ ధన్యులుగా మనల్ని పెట్టారు. మనమే ధన్యతను పోగొట్టుకుంటామా? తోమా నువ్వేం చెప్పేసి? తోమా నేను నమ్మును అన్నాడు. ఇప్పుడు చెప్తున్నారు లేచి అందరూ అపోస్తలులు తోడు ఉన్నవాళ్ళే కదా చెప్తున్నారు. లేదు తోమా మేము చూసినాము. మీరు చూస్తే నేను నమ్మునప్ప. నేను ఆయన చేతిలో, ఆయన గాయపడిన చేతిలో ఆ రంధ్రంలో చేయి వదిలితే నమ్ముతానన్నాడు. ఆ మాట ఎవరు విన్నారు అక్కడ? ప్రభు వినేసినాడు. ఎవరెవరే మనలో ఇంతకాలం బోధించి ఒకటి మనలో అవిశ్వాసి పెట్టుకున్నాం మేరా వచ్చినాడు. సరే ఆ శరీరం ఎత్తుకోవచ్చి చూపించాడు. రాపా చేయి వదిలి ఏం చేయ? అవిశ్వాసం నుంచి వదలు, తొలగించుకోపా. ఎంత గొప్ప ప్రభుత్వుడు ఒక్కడే కదా. పోనీ లేని వదిలేశాడా? ఓ ఎమ్మో, చాలా గొప్ప గురువు ఆయన. వచ్చాడు ఆ శరీరంతో తరించి వచ్చి ఫస్ట్ అవిశ్వాసం వదులు తోమారా అన్నప్పుడు ఆయన వచ్చినా కాబట్టి ఈరోజు ఇండియాలో ఏముంది? భారతదేశానికి ఆ అవిశ్వాసిని విశ్వాసిగా చేసి గొప్పవాడిగా చేసి గొప్ప బోధకుడిగా చేసేసినాడు. ఎవరు? ప్రభు. అదిదా మన గురువు అంటే. అంత గొప్ప ప్రభు, అంత గొప్ప కార్యం చేసిన ప్రభుని నమ్మకపోవడం అనేది ఎంత గొప్ప. అదిదా ఈ ప్రసంగం అని అన్నిటికీ ఒక కాలం ఉన్నది, నియమించారు. అక్కడ సంఘంలో అలా ఉండాలని కాలం నియమించబడింది. నియమించబడింది. ఇది ఏ చట్టం వచ్చి ఏం చేయలేము, మార్చలేము, మార్చకూడదు. అది దేవునికి అవమర్యాద చేసినట్టు అవుతుంది. అదిదా ఇది చూసుకోవచ్చు. 1 కొరింథీ 14:26. 1 కొరింథీ 14:26. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. అదిదా ఏది ఏమన్నా జరగనివ్వండి. సంఘంలో మంచి కార్యాలు జరిగినట్టు ఎవరు ఆటంకం లేదు. అయితే సమస్తం ఎలా జరగాల? మర్యాదగా, క్రమముగా. ఏమన్నారు అక్కడ?
మర్యాదగా ఫస్ట్ సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగునీయుడి. జరిగినబడి అంతే. అని ఇంకా ముందర 2 చదివే సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? లాస్ట్ పాయింట్ అవుతుంది కావాల్సింది, అదంతా అదొక్కటే ఉంది, ఇంకేం ఇంకా లేదు. ఉంది. మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగునీయుడి. సమస్తం ఏం చేయబడాలా? క్షేమాభివృద్ధి జరగాలి. సమస్తము ఏది జరిగినా ప్రభుకి ఏం చేయబడాలి దాంట్లో? అది ఇది మహిమగా ఉందా? దేవునికి అవమర్యాదగా జరిగిపోతుందా? మనమే ఎగురుకొని ఆడేది మనకి సంతోషం ఉంటుంది, పక్కకి ఏముంటుంది? అదిదా. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనది ఏం అన్నారు ప్రభు, అందుకే అన్నారు మీరు రహస్యం ఏం చేయండి, అన్నిటి వేసి ఆరాధన ఏం పర్వాలే, ఎవరికి మాత్రం తెలియాలి, అదే దేవుడికి తెలుస్తుంది కదా మీ ఆరాధన. అదిదా. ఎవరికి ఆటంకం కలిగించేది మన ఉద్దేశం కాదు, మన తండ్రి ఉద్దేశం, మన ప్రభు ఉద్దేశం కానీ కాదు. కాబట్టి ప్రియమైన సహోదరి, మనం చూసిన ఈరోజు 3 వచనం చూసినాము. మనం కూడా ఈ రీతిగా విన్నాము. ఆ కాలంలో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన బాధపడి, ఈరోజు కూడా సంఘం చాలా పరిస్థితి బాగా ఉంది, లేకుండా ఉంది. కాబట్టి మనం చేయాలి, ఇది సరి చేసుకొని మనం క్రమముగా ఇది జీవించి గొప్ప ఆశీర్వాదం పొందినట్లు తండ్రి దేవుడు మనందరూ సహాయం చేయను గాక. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.